మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అమ్మా! అయ్యో పెద్దమ్మ! అయ్యో! పెద్దమ్మ! అది కదమ్మా, చెప్పాను కదా నన్ను ముట్టుకోవద్దని. ఇదే మంచి అవకాశం. దీనికోసమే కదా నా ఈ డ్రామా అంతా. అమ్మా, నీకేం కాలేదు కదా? అయినా ఎప్పుడూ లేనిది మెట్ల మీద ఎందుకు జారావమ్మా? ఓహో, ఇదంతా నీ పనా? నేనేం చేశాను? ఏం చేసావో నీకు తెలీదా? నువ్వు కావాలనే అమ్మ రావడం చూసి మెట్ల మీద ఆయిల్ వేశావు. అమ్మ వచ్చి పడబోతుంటే పట్టుకొని అమ్మని కాపాడినట్టు బిల్డప్ ఇద్దామనుకున్నాం. లేదా ఒకవేళ అమ్మని పట్టుకోలేకపోతే అమ్మ కింద పడిపోయిన తర్వాత అమ్మకు సేవలు చేసే పనితో ఇక్కడే ఉండిపోదాం అనుకున్నాం, అంతే కదా? చూస్తుంటేనే అర్థమవుతుంది. నీ చేతిలో ఆయిల్ ఉంది, ఇక్కడ మెట్ల మీద ఆయిల్ ఉంది. అలాంటిది ఏమీ లేదని తప్పించుకోవాలని చూడకు. అమ్మా, నేనెందుకలా చేస్తాను? తను చెప్తుంది అబద్ధమమ్మా, నన్ను నమ్మమ్మా. నోర్మోయ్! ప్రతిసారి అమ్మ అమ్మ అంటూ పిలవకు. నువ్వలా ప్రతిసారి అమ్మ అని పిలుస్తుంటే నాకు నాకు ఏదోలా ఉంది. మనిషి తను కోరుకున్నది దక్కించుకోవడానికి ఎంతకైనా దిగజారుతాడంటే ఏమో అనుకున్నాను. కానీ నిన్ను చూస్తుంటే అదే నిజమని అర్థం అవుతోంది. చిచి, ముందు ఎంతో మంచిగా నటిస్తారు, అవకాశం రాగానే స్వార్థంగా మారిపోయి ఎంతకైనా తెగిస్తారు. ఇన్నాళ్ళు మీరు నటించారో అని తెలిసినప్పుడల్లా మిమ్మల్ని నమ్మిన నా గుండె ఎంత క్షోభ పడుతుందో మీకు తెలీదు. అవును, నీ వల్ల అమ్మ, నేను, నానమ్మ ఇలా అందరం ఎంతో బాధపడుతున్నాం. ఇదంతా ఎందుకు చేస్తున్నాం? గాయత్రి, మాటలనవసరం. చూడు, నువ్వు ఈ ఇంట్లో ఒక ఎంప్లాయీలా ఉన్నావు, అలాగే ఉండు, అలాగే పిలు. అసలు ఇంకా చెప్పాలి అంటే మా ఆయన రిక్వెస్ట్ మీద ఒక గెస్ట్ లా వచ్చారు, అది కూడా 30 రోజుల కొరకు. ఈ 30 రోజుల్లో నువ్వు వచ్చిన పని చూసుకుంటే అందరికీ మంచిది. అలా కాకుండా వరసలు కలుపుతాను, అందరినీ దగ్గర చేసుకుంటానని ప్రయత్నం చేయకు. ఎందుకంటే ఈ 30 రోజుల తర్వాత నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ 30 రోజులు కూడా నన్ను అమ్మ అని పిలవకు. ఎప్పట్లాగే మేడం అని పిలువు. పద గాయత్రి. సరే అమ్మా. అమ్మా,
నీకేం కాలేదు కదా? పర్లేదమ్మా. బాధపడకక్క. చూడు రాధా, నీకిప్పటికే అమ్మ అనే పిలుపుని ఈ ఇంటి మనుషుల్ని దూరం చేశాను. నువ్వింకా ఇక్కడే ఉండాలనుకుంటే మాత్రం రోజూ నీకిలాంటివి తప్పవు. ఎలా తట్టుకుంటావో ఏమో. ఓసే దుర్మార్గురాలా, ఎందుకే నా మనవరాల్ని ఇంత కష్టపెడుతున్నా? నిజం తెలియని దేవకి వాళ్ళు నిన్ను నమ్ముతున్నారు. నిజం తెలిసిన నేను ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను. భగవంతుడా, ఎందుకు తండ్రి నాకు ఇలాంటి పరిస్థితులు కల్పించావు? అవును, నువ్వు ఇంతకు ముందు నాకు బంపర్ ఆఫర్ ఇచ్చేదానివి. ఈ ఇంట్లో నుంచి త్వరగా బయటికెళ్ళిపో, లేదంటే నిజం తెలిసిన రోజు నా బతుకు బస్టాండ్ అవుతుంది అని. ఈ రోజు నేను నీకు చెప్తున్నాను విను. ఈ ఇంట్లో కూతురిగా నీకెలాంటి గుర్తింపు లేదు. రాదు, రానివ్వను. కనీసం బయటికి వెళ్తేనైనా ఇలాంటి అవమానాల నుంచి తప్పించుకోవచ్చు. బాగా ఆలోచించుకో. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నన్ను ఎన్ని అవమానాలకి గురి చేసినా నేనిక్కడి నుంచి కదలను. అవసరమైతే నీకు నువ్వే పారిపోయేలా చేస్తాను. అది కూడా కుదరకపోతే నాన్నమ్మ ఆరోగ్యం బాగయ్యాక నువ్వు బయటికి వెళ్ళటం ఎలాగూ తప్పదు. నీకు అప్పుడు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను విను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా మారి నానమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పి ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపో. లేదంటే నిజంగానే నీ బతుకు బస్టాండ్ అయిపోతుంది. నేనింత చెప్తున్నా నీలో కొంచెం కూడా భయం కనిపించట్లేదు. నీలో పొగరు కూడా తగ్గడం లేదు. ఏంటి, నన్ను బయటకు పంపిస్తావా? నేనిలా మాటలతో చెప్తే అర్థం కావడం లేదు కదా. నేను ఈ విషయంలో ఎంత సీరియస్గా ఉన్నానో నిన్ను ఇంతకింత అవమానిస్తే గాని నేనేంటో నీకు అర్థం కాదు. నన్ను ఈ ఇంట్లో అవమానిస్తున్నారని నువ్వనుకుంటున్నావు. ఆ విధంగానైనా నిన్ను వాళ్ళతో మాట్లాడుతున్నానని నేననుకుంటున్నాను. నా వాళ్ళు నన్ను అవమానిస్తే నేనెందుకు ఫీల్ అవుతాను? ఓహో, నేను చేస్తున్న అవమానాన్ని కూడా నువ్వు పాజిటివ్గా తీసుకుంటున్నావన్నమాట. అయితే ఇప్పుడు చూడు, మీ అమ్మ విషయంలో ఏం చేస్తానో, తనని ఎలా ఆడుకుంటానో, ఎంత ఇబ్బంది పెడతానో చూడు. అది చూసి నువ్వు ఎంత పాజిటివ్గా తీసుకుంటావో నేను కూడా చూస్తాను. ఓసే సత్య, ఎందుకే నా కుటుంబంతో ఇలా ఆడుకుంటున్నావు? నీకే ద్రోహం చేశానే? అయ్యో దేవకి. నువ్వేం కంగారు పడుకున్నానమ్మా. అమ్మకేం కానివ్వను, నేను చూసుకుంటాను. నువ్వు ప్రశాంతంగా ఉండు.